హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈ ఆలయం వచ్చేసి మురళీ మనోహర స్వామి దేవాలయం అండి. ఇది కిషన్ బాగ్‌లో ఉంటుంది. దీనికి అనుసంధానంగా కాశీబుగ్గ శివాలయం కూడా ఉంటుందండి. ఇది రోడ్డు మీద ఉంటుంది. కాశీబుగ్గ శివాలయము కిషన్ బాగ్‌లో లోపలికి ఉంటుంది. ఇదైతే మెయిన్ రోడ్‌లో ఉంటుంది. చూడ చక్కని దేవాలయం అండి. చాలా చాలా ఏండ్ల నాటి ఆలయం అనమాట. ఇది వచ్చేసి దాదాపుగా 300 సంవత్సరాల కాలం నాటిదని ఇక్కడ పూజారులైతే చెప్పారు. కాశీబుగ్గ శివాలయాన్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది వచ్చేసి 2 చిల్లర అంటండి. 200 సంవత్సరాల పైపెచ్చు అని చెప్పారు. ఇదొచ్చేసి దాదాపుగా 300 సంవత్సరాల పైపెచ్చు అని చెప్పారు ఇక్కడ పూజారులు. చాలా బావుంది. ఇక్కడైతే ఈ గోపురం మీద అయితే మొత్తం మహాభారతంలో ఏమేమి ఉంటాయి, ఇక్కడైతే సముద్రాన్ని చిలుకుతారు కదా, అలా అన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ బొమ్మలలో మనం చూడొచ్చండి. అంత బాగుంది. తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి. తప్పకుండా మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి. అందులోనూ ఈ పెయింట్ అప్పుడు వేసిందేంటంటండి, ఈ పైన ఈ గోపురానికి వేసిన పెయింటు ఆ కాలంలో వేసిందంట. ఇప్పటికి కూడా దాన్నైతే ఒక్కసారి కూడా మార్చలేదంట. చాలా చాలా చూడచక్కగా ఉంది. ఇంకా ఎండ పడటం వలన నాకు ఈ బొమ్మలన్నీ చక్కగా తీయటానికి వీలు పడలేదు. మీకు వీలైతే తప్పకుండా మీరు చూసినట్లయితే మీకు చాలా ప్రశాంతత కలుగుతుంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మేమైతే ఒక సండే వెళ్ళాము. అంటే శివరాత్రి ముందు రోజునైతే మేము ఇక్కడ ఈ టెంపుల్ని చూసొచ్చాము. చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి బొమ్మలో కూడా అసలు మనిషా బొమ్మ అన్నంత స్పష్టత ఉందండి. చాలా చాలా నచ్చింది మాకైతే. మరి మీరు కూడా విజిట్ చేస్తారు కదండి. చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నది మురళీ మనోహర స్వామి అంటే కృష్ణయ్య అన్నమాట. చాలా బాగుంది. తప్పకుండా లైక్ చేయండి.